అల్లుడు మెతక మనిషి, కత్తులు బాంబులు చూసే కంగారు పడతాడు. పెండ్లైందాక మూడో కంటికి కనిపించకుండా దాచిపెట్టాను. అర్థమైందయ్యా. ఆ వీరారెడ్డి మనిషన్న అనుమానం వచ్చినా అబ్బా ఏంట్రా నీ డ్రైవింగ్? ఎందుకే వచ్చావు? పుంజు చెప్తున్నా వినకుండా ఎనిమి జోన్కి వెళ్ళావు, చచ్చావు. ఇది మారదు. ఎందుకు ఈడ ఆపావు? సుసుకుపోతావా? నువ్వు అరిచిన అరుపుకి ఆపక్కర్లేదే, ప్యాంట్లో పడిపోయింది. పోనీ పదరా. టాబ్లెట్ ఇరా. ఇదేనికిరా? మలేరియాకి. వచ్చిందా? వస్తుందేమో అని. నీ అబ్బ ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఇవ్వని బుద్ధి నుంచి అన్ని జబ్బులు నీకే ఉన్నట్టు నాకు. ఊరి డబ్బా. మై ఫోన్. భయ్యా భయ్యా కుప్ప తీసిపోయాడు ఏంటి? ఓ షిట్. నువ్వు ఇక్కడే ఉండరా, నువ్వు వాటర్ బాటిల్ వేస్తా. ఏమైందిరా? బ్రో బ్రో బతికే ఉన్నాడు రా. ఏమైందిరా? కోరికడు రా. కొరకటం ఏంట్రా? మెంటల్లీ డిస్టర్బ్డ్ పేషెంట్ తప్పించుకొచ్చాడు. పిచ్చోండి రోడ్డు మీద వదిలేస్తారా సార్ లాగా? సారీ సారీ సారీ. పిచ్చోడు కొరికితే నాకు కూడా పిచ్చెక్కుతుందారా? నీకు లేకపోతే కదరా. ఏయ్ ఆ గేమ్ ఆటం ఆపి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయి. ఏది ఇల్లుదే? కొరికాడంటే వాడు కట్టు కడతారా? ఏం కాదుగా. ఏం కాదులే, నేనున్నాగా. పిచ్చోడు కొరికిన దానికి నా దగ్గర టాబ్లెట్ లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతాను రా. మింగిన టాబ్లెట్ చాలే కానీ నోరు పోసుకుని కూర్చో. గాలాగింది ఏంద్రా సూర్యుడు? అన్నా వండుతోంది, జాగ్రత్త. వెళ్ళాడు నోట్లో చెయ్యెవరు పెట్టమన్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా? ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తాపా. ఎక్కడ? మీరెక్కడికి? యో ఆగమన్నకి సూర్యుడు కుడిచేలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా. మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన
పగౌని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపు కాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండి దగ్గర పడినాయి. పగోడు వస్తాడు. పగోడు వస్తానంటే ఆట చూడమంటావేందన్నా? ఏంది మనం ఇక్కడ మాట వేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏందిరా నువ్వు చెప్పేది? పగోడికి మనం ఇక్కడ మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? చివరి బంతి గాల్లో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లాడు అవుతాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బ కన్నా మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్టు. బాజిరెడ్డి, వీళ్ళు భూమారెడ్డి ఇంటికి వచ్చినారంట. దిగబెడదాం బా. వీడి దేనికి? రే రామిరెడ్డి, ఏంది డాక్టరు పెద్ద ఆయన నీ మీద గుర్రమంటాడు? ఏంది కథ? అయ్యా నువ్వు చెప్తావా నేను చెప్పాలనా? పెద్ద ఆయన 90 దినాల్లో లేచి గంతులేస్తాడని మాతో పాత కథే మళ్ళీ మళ్ళీ చెప్తుండవా లేదా? మరి ముసలోడు మంచంలోనే పోతాడని ఊర్లో కొత్త కథ చెప్తాండావంటేందిరా? మాట తోలినానయ్యా, క్షమించండి అయ్యా. ఇంకో తూరి అట్ట చేయనయ్యా, అట్ట చేయను. అయ్యకు రోగం తగ్గించమంటే ఊర్లో మందికి మా మీద భయం తగ్గిస్తాండవా? పెద్దగా లేచి తిరిగే వరకు ఈ కాళ్ళు వదలనయ్యా, వదలను, వదలను. వదలొద్దు. అన్నా, ఎవరిని
ఎవరిని తెచ్చిండానో చూడు. భూమారెడ్డి ఇంటికి పెండ్లికి వచ్చినారంట. అంటే ఇది భూమారెడ్డిలు కదా? భూమారెడ్డి బంధువులన ఆ ఇంటికి పెండ్లి కానుక ఏం పంపాలనా అని ఆలోచిస్తాండా. టయానికి తెచ్చినావు రాగమా? పర్లేదు సార్, మేము అడ్రస్ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళిపోతాం. తొందరే ఉందప్ప, మా మర్యాదలు చూసిపోదు గాని. ఏంద్రాబాయ్ నీ లొల్లి, పాయింట్కి రా. వామ్మో, మిమ్మల్ని కాదు సార్. ఏళ్ళకి మర్యాదలు చేస్తే మనమే చేస్తుండామని ఆ భూమారెడ్డికి చూడగానే ఎరికైపోవాలా. ఇలాంటి దమ్కేలు మస్తు చూసినాం. చల్తి రండ్రరేయ్. ఆగండ్రా. వాళ్ళాడికి పోతారు, పెండ్లికేగా. పోనే, ఓనకి ఇందుకు వచ్చేది ఈడికేగా. ఇప్పటికైనా నా మాట వినరా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. నువ్వు ఉండరా, జస్ట్ మిస్. ఆల్మోస్ట్ గుడ్ అయిపోయిందిరా. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది? మనకే తడిసిపోయిందంటే కళ్యాణ్ గడ ఎలా ఉన్నాడో. ఫోన్ కూడా కలవట్లేదు. కొండదాకా షేర్లన్నీ మన అయ్యగారితే. ఇప్పటికైనా నా మాట ఎవరన్నా వాళ్ళు? తెలీదు మే. పోయి చూద్దాం పా. కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, ఆడికి కళ్యాణ్ గారిని కలవాలి. ఆగండ్రా. ఎవరబ్బి నువ్వు? కళ్యాణ్, ఆగండి ఆగండి. మ్యారియో, ఎవరు నువ్వు? ఏంది కళ్ళు నెత్తికెక్కినాయా? మీదకి వచ్చిండా? నేను గుర్తులేదు కదా, పక్క జరుగు. ఏందబ్బి మా నందిరమ్మని అంటాండో? కళ్యాణ్ పిలవండి రా ఫస్ట్. ఎవరబ్బి నువ్వు? ఏం కావాలి ఇప్పుడు? మ్యారియో, ఏంట్రా నిన్ను కూడా బలిచ్చేస్తున్నారా? రిచువల్ మ్యాన్. అసలు మేము వచ్చే దారిలో ఏం జరిగిందో తెలుసా? కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా పెళ్ళైపోతుంది నీకు. ఏంద్రి అమ్మే నెత్తికి నీరు మందు పెట్టినది? అయినా నువ్వేంటే మా ప్రపంచంలోకి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నావు? ఛార్జింగ్ అయిపోయిందిరా, తప్పుకో.
రేయ్, ఎవరో వీరారెడ్డి అంటరా మీ మావ పేరు చెప్పగానే మమ్మల్ని వేసేపోయాడు తెలుసా? వీరారెడ్డి ఎవరు? అది వీరారెడ్డప్ప అప్ప మాసుట్టమేలే కొంచెం తమాషా చేసినాడు. తమాషా తమాషానా? వాడు కత్తి సిరితే నా తల కొద్దిలో మిస్ అయ్యి వెనక సొరకాయ తెగి పడిందా? వాళ్ళేదో సొరకాయ కోసుకుంటుంటే మధ్యలో నువ్వేం చేస్తాడు అబ్బే? రేయ్ నమ్మరా, నా కళ్ళతో చూసా, నిజంగారా? నీకెట్లా కండు కనబడవు కదా. ఏయ్ చిల్రా, నువ్వు ఇంకా సమరసింహారెడ్డి కాలంలో ఉండవు. ఇది అర్జున్ రెడ్డి టైం బ్రో. వీళ్ళని చూడు, చీమకు కూడా హాని తలపెట్టారు. ఎంత మంచోళ్ళు. మరి అదేంటి? అది బలిచ్చేదానికి కాదు, దానం ఇచ్చేదానికి. దానవ్ దానవ్, గోదానం లాగా మేదానం అన్నమాట. మేదానం? మేదానం ఏంట్రా, మైదానం. మావయ్య, నా ఫ్రెండ్స్ పెళ్లికొచ్చారు. ఎమ్మి అన్నీ చెప్పినది, సురుకు పిల్ల. మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం అప్ప. కసిరెడ్డి, అయ్యా వీళ్ళని విడుదల కిడిచిరాపో. అట్నయ్యా రండబ్బి. అల్లుడు, బిన్న రెడీగా. అలాగే మావయ్య. రేయ్ రేయ్, ముందు ఈ కోడ్ని ఫిక్స్ చేయరా, మేము బయలుదేరుతాం. ఫ్రెష్ అయ్యారా? టైం అవుతుంది రా. రే మారియో పద.